వెల్కమ్ టు రెస్తా కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఆవ దోసకాయ పచ్చడిని తయారు చేసుకోవడము. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినప్పుడు, కిట్టి పార్టీలకి అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు ముందు రోజు అలా తయారు చేసి పెట్టుకుంటే కనుక ఒక రెసిపీ అనేది ఈజీగా తయారవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మరి చలికాలంలో కాబట్టి వేడివేడి అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడానికి ఇక నేను 4 దోసకాయలు తీసుకున్నాను. అంటే హాఫ్ కేజీ వరకు దోసకాయలని తీసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి అలా ఉంచేసి ఆరనివ్వాలి. ఇప్పుడు ఆవపిండిని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న దోసకాయలని ఈ విధంగా ఈ సైజులోనికి కట్ చేసుకోవాలి. దోసకాయలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొన్ని గింజలు తీసేసి అలా ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని ఈ దోసకాయ ముక్కలకి పట్టించాలి. ఈ ముక్కలకి ఆవపిండి పట్టాలి కాబట్టి అలా 20 నిమిషాల పాటు ఉంచేసి ఎల్లిపాయ కారంని తయారు చేసుకోవాలి కాబట్టి ఒక ఎల్లిపాయ గడ్డను తీసుకొని ఈ విధంగా ఉంచుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కారంకి వచ్చేసి టీ గ్లాస్తో తీసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ కారము, హాఫ్ గ్లాస్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని కలిపి ఈ కారంకి పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు ఆయిల్ని వేసి పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసి పూర్తిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కూడా వేసి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పూర్తిగా వేగిన తర్వాత ఈ పోపుని అలా ఉంచి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేసరికి ఆవపిండి కలిపి పెట్టిన దోసకాయ ముక్కల్ని రసంని పిండుకుంటూ ఓన్లీ పీసెస్ వరకే ఈ కారంకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రసంని తీసివేయడం వల్ల ముక్క అనేది గట్టిపడుతుంది. పూర్తిగా ఈ ముక్కల్ని ఈ కారంకి కలుపుకొని చల్లారిన పోపుని కనుక ఈ ముక్కలకి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ ఆవ పచ్చడి రెడీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చళ్ళలో మర్నాడు నూనె తేలుతుంది కాబట్టి కలిసే విధంగా కలుపుకొని స్టీల్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ తీసుకొని నిల్వ ఉంచితే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఏ కర్రీ వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి అయితే భలే టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.